గైస్ ఇది పార్ట్ 6. 5th పార్ట్లో చెప్పినట్టు మనం వీసా అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు ఒకవేళ వీసాకి ఇట్లా వచ్చి ఉంటే మనం అకామిడేషన్ బుక్ చేసుకోవాలన్నమాట. తొందరపడి ఫ్లైట్ వెంటనే బుక్ చేసుకోవద్దు. తర్వాత అకామిడేషన్ దొరకకపోతే మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సపరేట్ పైసలు బుక్ అవుతాయి. సో ఫస్ట్ మనము అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. ఎట్లా అంటే మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వస్తుంది, ఫేస్బుక్లో కూడా సెర్చ్ చేసినా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయాలంటే నేను ఇప్పుడు బెర్లిన్కి రావాలనుకుంటున్నా, అకామిడేషన్స్ ఇన్ బెర్లిన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది. అదే ఫేస్బుక్లో దోలాడాలనుకుంటే లైక్ తెలుగు పీపుల్ ఆర్ అకామిడేషన్స్ ఇన్ బెర్లిన్ అని సెర్చ్ చేస్తే కొన్ని గ్రూప్స్ వస్తాయి. దాంట్లోకి వెళ్ళేసి ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా నెక్స్ట్ మంత్ రాబోతున్నా, ఇప్పుడు నాకు వీసా వచ్చింది, ఎవరైనా అకామిడేషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అక్కడ ఒక పోస్ట్ చేయండి. ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉంటే వాళ్ళు కామెంట్ అనే చేస్తారు, లేకపోతే సపరేట్గా మెసేజ్ అన్న చేస్తారు మీకు. లేదు గూగుల్లో నుంచి సెట్ చేసుకున్నా సరే. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఎవరికి కూడా డబ్బులు ముందే కట్టకండి, నేను వచ్చిన తర్వాత కడతా అని చెప్పండి. అండ్ ప్లస్ మీరు ఇండియాలో ఉన్నప్పుడే లైక్ ఏదైనా అకామిడేషన్ ఉంటే దాని ఫొటోస్ వీడియోస్ ముందే చూడండి. నచ్చితే వాళ్ళతో మాట్లాడండి. రెంట్ ఎంత, లైక్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయా మీకు, అంటే లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్ అలాంటివి ఏమైనా ఉంటాయా. మోస్ట్లీ సపరేట్గా అయితే బిల్స్ ఉండవు, కాకపోతే వీటి మీద క్యాప్ అమౌంట్ ఉంటుంది. అంటే లైక్ ఇంత లిమిట్ వరకు వాడాలి, దీని తర్వాత ఒకవేళ పెరిగితే మాత్రం లైక్ గ్యాస్ బిల్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా సరే ఇంతకు మించి పెరిగితే పైసలు కట్టాలి అని అంటారు. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత నేను ఏ రోజైతే ల్యాండ్ అయ్యి జర్మనీకి వస్తానో ఆ రోజే మీకు డబ్బులు కడతా, అడ్వాన్స్ కానీ రెంట్ కానీ కడతా అని చెప్పి ముందే మాట్లాడుకోండి. అండ్ ఒక్కసారి మీరు లైక్ వీసా వచ్చిన తర్వాత జర్మనీకి ఎట్లా రావాలి, ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ దిగి మీ రూమ్కి వెళ్ళేంత వరకు ఏం చేయాలి అనేది నేను ఒక యూట్యూబ్లో వీడియో చేసి పెట్టిన. మన ఛానల్ బయోలో యూట్యూబ్ లింక్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సేవ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేసి పెట్టుకోండి. చలో మళ్ళీ కలిసిగా నెక్స్ట్ వీడియోస్లో.